హాయ్ ఫ్రెండ్స్, మీ లంచ్ అయిందా? ఈరోజు నా లంచ్లో స్పెషల్ ఏంటో చూడండి. టాటనై చూసారా, రాగి దోశలు సూపర్ వచ్చాయండి. టేస్ట్ అయితే మన రవ్వ దోశ ఉన్నట్టే ఉందండి, భలే ఉంది. అండ్ ఇది వచ్చేసి బీరకాయ పొట్టు పచ్చడి అండ్ ఆలు మసాలా కర్రీ, బీరకాయ ఇది చూడండి, బీరకాయ శనగపప్పు కర్రీ సూపర్ ఉందండి. ఇదైతే నాకు అసలు భలే, పిల్లలు అయితే వంక పెట్టుకుని తిన్నారండి. అండ్ సాలెడ్ టమాటో, ఈరోజు మిర్చి లేదు, ఓన్లీ టమాటో. ఎందుకంటే ఇలా మిర్చిలు మస్తు వేసినండి, మళ్ళీ ఈ మిర్చిలు నా మిర్చిలు నోరు మండిపోతుంది. బీరకాయ పచ్చడి అయితే సూపర్ కుదిరింది. వావ్, మనము వారంలో 2-3 సార్లు ఇలా హెల్దీ ఫుడ్ తినాలి ఫ్రెండ్స్. ఇందులో రాగులు, జొన్నలు, సజ్జలు, కొంచెం గోధుమ పిండి వేసి, ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసి దోశలు పోసిన సూపర్ కుదిరేయండి. కమ్మ ఉన్నా చూడండి, బెజ్జాలుగా సేమ్ మన రవ్వ దోశలాగా వచ్చాయి. టేస్ట్ కూడా అంతకంటే రేపు ఉన్నాయి. డైట్లో ఉన్నదైతే యాడ్ చేసుకోండి, సూపర్గా పనికి వస్తుంది మీకు, హెల్త్కి మంచిది. మళ్ళీ మనకు జల్దీ ఆకలి కూడా అనిపించదు. ఇంత కమ్మగా వేడిగా ఇంత కమ్మగా, కొంచెం వేడిగా తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి. చల్లగా తినొచ్చు, కానీ వేడి మీద తింటే అదొక రకమైన టేస్ట్. మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అదేంటి ఉల్లిపాయ అన్నీ సన్నగా తరిగేస్తాము, కలిమాకు, ఆ ఫ్లేవర్స్ అన్నీ సూపర్ తెలుస్తున్నాయి. ఇంత కమ్మును బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టు తీయొద్దు సరిగ్గా అంటారు కదా, నేనేం చేసిన పొట్టు తీసి ఆ పొట్టు వేస్ట్ చేయకుండా ఇలా చట్నీ చేసాను. సూపర్ కుదిరింది, దోశలకు బలం. కూర వేసుకుందాం అనుకున్నానండి, కానీ చట్నీతో సూపర్ ఉన్నాయి, అయిపోయినాయి, కథం పట్టించేసిన దోశలు అయితే. ఇప్పుడు రైస్లోకి వేసుకుంటా కూర. ఆలు కంటే కూడా నేను బీరకాయ వేసుకుంటానండి. నాకు బీరకాయ చాలా ఇష్టం అండి, ఎందుకంటే పొద్దున్న పిల్లలు బాగా తిన్నారు, శనగపప్పు బీరకాయ బాగుంది అనుకుంటా, అందుకే నేను కూడా టేస్ట్ చేస్తానండి. కలుపుతుంటే వాసన అయితే అదిరిపోతుంది, టేస్ట్ కూడా చూడాలి. నేను టేస్ట్ చూడవసరం, మా పిల్లలు చెప్పారంటే ఇక అంతే, 100% 100 టేస్ట్ యాడ్ అయింది. నిజంగా అండి, కమ్మగా అసలు నాన్ వెజ్ తిన్నట్టు ఉంది, భలే ఉంది.
సూపర్ ఉన్నాయండి. ఈరోజు ఫుడ్ అయితే కమ్మగా సూపర్ ఉన్నాయండి. రాగి దోశలు అయితే అబ్బా మన రవ్వ దోశ ఉన్నట్టే ఉన్నాయండి. సూపర్ టేస్ట్ వచ్చినాయి. ఓకే ఫ్రెండ్స్, సూపర్.